భాష నేర్చుకోవడానికి ప్రథమ సోపానం. ఆన్సర్ శ్రవణం. పాఠశాలల డాష్. ఆన్సర్ క్రీడోద్యానం. భాషా నైపుణ్యాలు ఎన్ని రకాలు? ఆన్సర్ 4. నిరక్షరాస్యులు, రాతరాని వ్యక్తులు తమ భావ వ్యక్తీకరణకు ఉపయోగించే సాధనం. ఆన్సర్ భాషణం. భాష ఆలోచనకు ఆకృతి అని సెలవిచ్చినది. ఆన్సర్ జాన్సన్. జంతుకోటి నుంచి మానవులను వేరు చేసేది. ఆన్సర్ భాష. వాచిక చర్య అంటే? ఆన్సర్ ఎదుటి వారితో మాట్లాడడం. ముఖ భంగిమల్లో మార్పుతో కరచరణల ద్వారా అభినయించేదాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆంగిక అభినయం. బాలగేయాలకు ఉండవలసిన లక్షణం. ఆన్సర్ లయ. మాట్లాడేటప్పుడు భావానుగుణమైన సర్వభేదం పాటిస్తే దానిని ఈ విధంగా అంటారు. ఆన్సర్ శ్రవణం. కథలు మాధ్యమిక దశలో ఈ విధంగా ఉండాలి. ఆన్సర్ నీతి బోధకాలు. కథలు ప్రాథమిక దశలో ఈ విధంగా ఉండాలి. ఆన్సర్ ప్రణాళిక అంతర్భాగాలుగా. కథలు ఉన్నత దశలో ఈ విధంగా ఉండాలి. ఆన్సర్ బోధన వ్యూహంగా. కథా కథనం డాష్ వంటిది. ఆన్సర్ ఏకపాత్రాభినయం. ఒక వ్యక్తి తన అభిప్రాయాలను వాగ్రూపంలో వ్యక్తీకరించడాన్ని డాష్ అంటారు. ఆన్సర్ భాషణం. ఎంత ఇష్టమైన పనినైనా సులభంగా నెరవేర్చుకోవాలంటే ఇది తప్పనిసరిగా ఉండాలి. ఆన్సర్ వాక్చాతుర్యం. లేఖనం అనే పదం ఈ పదం నుండి ఏర్పడింది. ఆన్సర్ లింపతి. భాషకు సహజ రూపం భాషణమైతే దాని ప్రతిబింబం. ఆన్సర్ లేఖనం.
ఏ భాష ప్రభావం వలన మనం తెలుగులో విరామ చిహ్నాలు వాడుతున్నాం? ఆన్సర్ ఆంగ్లం. విషయాన్ని గ్రహించడాన్ని బట్టి పఠనం ఎన్ని రకాలుగా ఉంటుంది? ఆన్సర్ 2.